ఈరోజు మనం మన ప్రభుని ఆరాధించడం కొరకై ఆది కాండంలో మరి నాకు దేవుడు మరి అనేటువంటి మాటలు మనం చూస్తాం. నాకు దేవుడు, నాకు రక్షకుడు అనేటువంటి మాటల గురించి కొన్ని మాటలు మనం చూస్తాం. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుంచి ఆది కాండం 28వ అధ్యాయము 21వ వచనం గమనిస్తే, తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి మరి తినుటకు ఆహారము, ధరించుకొనుటకు మరి వస్త్రములను నాకు దయచేసిన యెడల యెహోవా నాకు తోడయుండును అనేటువంటి మాటలు మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ప్రభు సహాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ గల ప్రభువా, కృప కలిగిన దేవా, మీకే వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా నాయన, మా జీవితంలో మమ్మల్ని ప్రేమించి మరొక విశ్రాంతి దినమును, ప్రభు దినమును ప్రభా మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ దినం ప్రభా మా చెప్పబడినటువంటి మాటలు మా గమనాన్ని తీసుకురండి ఆయన. తను మీ పరిశుద్ధాత్మ పూర్ణంగా చేసి మీ నడిపింపును, మీ కృపను ప్రభు అనుగ్రహించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకొని మన సమస్తాన్ని మీ చేతికి అప్పగించుకుంటూ యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ మాటలు మనం చూస్తే ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో మరి ఇక 2025వ సంవత్సరం మరి చివరి గడియల్లో ఉన్నాం కదా. ఈ యొక్క క్రిస్మస్ నెలను ఏమంటారంటే, ఈ యొక్క క్రిస్మస్ మాసమును అనేకులు ఆనంద మాసం అనేటువంటిగా అనే పేరుగా పిలుస్తారు. ఈ క్రిస్మస్ నెల అంతా కూడా ఆనందంతో ఉంటారు ప్రజలంతా కూడా కదా. కాబట్టి ఇక్కడ అంటున్నాడు దావీదు గ్రంథం మరి మన భాగంలో ఆది కాండంలో మరి 28వ అధ్యాయము 21వ వచనంలో దేవుడు నాకు అనేటువంటిది మనం సంబోధించుకుంటే, నాకు నా దేవుడు ఎలా ఉన్నాడంట 21వ వచనంలో చూస్తే, నా యొక్క మరి అక్కడ అంటున్నాడు, తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి. కాబట్టి దేవుని యొక్క ఇంటికి, దేవుని యొక్క మందిరానికి మనం క్షేమంగా వచ్చినట్లుగా దేవుడు ఇంతవరకు కూడా నాకు తోడై ఉన్నాడు అని మరి మాట్లాడుతున్నారు. తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి. కాబట్టి మన దేవుడు మనకు ఎలా ఉంటే వాడుకున్నాడంట, మనకు తోడుగా ఉన్నాడు. ఇంతవరకు కూడా 2025వ సంవత్సరాంతము వరకు కూడా దేవుడు మనకు తోడై ఉండి మనం ఏం చేస్తున్నాడంట, కాపాడుతూ వస్తున్నాడు. ఎలాంటి వాడిగా ఉన్నాడంట. కాబట్టి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును, రెండవది ధరించుకున్నటకు వస్త్రములు నాకు దయచేసిన యెడల. కాబట్టి తినుటకు ఆహారం ఇచ్చాడు కదా. ఈ సంవత్సరాంతం వరకు కూడా దేవుడు మనకు తినుటకు ఆహారం ఇచ్చాడు, వస్త్రాలు ఇచ్చాడు. అవునా కదండి. ధరించుకోవడానికి దేవుడు మంచి వస్త్రాలు ఇచ్చాడు మనకు. అందును బట్టి మన ప్రభువును మనం ఆరాధించాలి. కాబట్టి నీవు కూడా అనేకులకి ఏం చెప్పాలంటే, ఈ సంవత్సరాంతంలో మరి ఇక క్రిస్మస్ మాసంలో ఉన్నప్పుడు దేవుడు మరి ఒకటి ఏంటంటే, ఒకటి దేవుడు మనం ఆరాధించడం, రెండవది అనేకులకి ఈ సత్య సువార్త. దేవుడు నాకు తోడై ఉన్నాడమ్మా, నీకు కూడా తోడై ఉంటాడు. దేవుడు నమ్ముకో. ఈ సంవత్సరాంతంలో వచ్చినటువంటి నీవు నేను కూడా అనేక మంది ప్రభువు నమ్ముకున్నటువంటి వారికి మనం చెప్పవలసిన సువార్త ఏంటంటే, నాకు తోడై ఉన్న దేవుడు నీకు కూడా తోడై ఉంటాడమ్మా, దేవుడు విడిచిపెట్టేవాడు కాదు అని వారికి మనం, ఇది సువార్త అనమాట. ఇది ఏంటంటే ఇది సువార్త, ఇది సాక్ష్యం. మన సాక్ష్యం ఏంటంటే, దేవుడు నాకు తోడై ఉన్నాడమ్మా. ఇంతవరకు కూడా దేవుడు నాకు 2025వ సంవత్సరము అంతము వరకు కూడా, ఈ సంవత్సరాంతం వరకు కూడా దేవుడు నాకు తోడుగా ఉండి ఏం చేశాడంటే, మనకి అక్కడ చూస్తే నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న మార్గములలో నన్ను ఏం చేశాడంట, కాపాడాడు. నేను వెళ్ళుచున్నటువంటి మార్గాలు, అనేక సమయాల్లో మార్గాల్లో దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. మన ప్రయాణాల్లో కదా, మన యొక్క ప్రతి పరిస్థితుల్లో దేవుడు నీకు నాకు కూడా తోడై ఉన్నాడు. తోడై లేకపోతే మనం ఏమైపోతాం కదా. మార్గ మధ్యములు అనేకమైనటువంటి పరీక్షా పరిశోధనలు, అనేకమైనటువంటి యాక్సిడెంట్లు చూస్తున్నాం కదా. ఎన్ని సంవత్సరాంతంలో మనం చూసాం, ఎన్ని బస్సులు తగలడిపోయినాయి, సజీవంగా ఎంతమంది చనిపోయారు కదా. ఇన్ని రైళ్ళ మీద రైళ్లు పడిపోయి ఎంతమంది చనిపోయారండి నిజంగా సంవత్సరాంతంలో. మరి అలాగే తుఫాన్లు కూడా వచ్చి అనేకులు చనిపోతూ వచ్చారు కదా. కాబట్టి దేవుడు ఇంతవరకు కూడా ఏమంటున్నారు,
అవును, అవును. కాబట్టి ఎన్ని యాక్సిడెంట్లు చూస్తున్నాం మార్గాల్లో, ప్రయాణాల్లో మనం చూసినప్పుడు. అంటున్నాడు, ఆ మాటలు మన గమనాన్ని వస్తే దేవుడు నాకు తోడై ఉండి. నిజముగానండి, దేవుడు మనకు తోడై ఉండకపోతే నిజముగా మనం ఏమైపోదుమో. దేవుడు ఇంతవరకు కూడా మనకు తోడై ఉన్నటువంటి దేవుడిని మనం ఆరాధించాలి అవసరం లేదు. అందుకని అంటాడు, తోడై ఉండెదవు అంతము వరకు, తోడై ఉండెదవు అంతము వరకు, నిన్ను విడువాను అందరూ విడచినను, నిన్ను విడువాను అందరూ విడచినను, నీతో ఉన్నాను విడువాలేదనెడు, నీతో ఉన్నాను విడువాలేదనెడు, నీ ప్రేమ మధుర స్వరము విన్నాను. కాబట్టి నీ ప్రేమ మధుర స్వరం విన్నప్పుడు దేవుడు ఎంతగా మనకు తోడై ఉన్నాడో కదా. అనేకులు గమనించరు. ఏదో తెల్లారుతుంది పొద్దుగూగుతుంది, మళ్ళీ తెల్లారుతుంది పొద్దుగూగుతుంది, మనం పని చేసుకుంటున్నాం, పొలం పనులకి వెళ్తున్నాం, వ్యాపారంకి వెళ్తున్నాం, ఉద్యోగాలకు వెళ్తున్నాం, వస్తున్నాం అనుకుంటున్నారే కానీ వెళ్ళిన వాళ్ళు మరి అనేకులు తిరిగి రాని లోకాలకి అనేకులు మనం చూస్తూ వచ్చాం కదా. ఆ యొక్క సమయాల్లో, ఆ పండగ సీజన్లో మనం చూస్తూ, ఆ దసరా సెలవు హాలిడేస్లో ఎంతమంది మరి ప్రయాణాలకు వెళ్ళి వచ్చి మరలా తిరిగి వెళ్ళడానికి ఆ బస్సులు ఎక్కినప్పుడు ఎంతమంది బస్సులో 40 మంది సజీవంగా దహనమైపోయారండి కదా. అయితే దేవుడు నిన్ను నన్ను కూడా ఇంతవరకు కూడా దేవుడు మనకు తోడై ఉన్నాడు. నిజంగా మన ప్రయాణాల్లో, ప్రతి పరిస్థితుల్లో, మన రాకపోకల్లో దేవుడు నీకు నాకు తోడై ఉన్నాడు అని నేను కూడా ఇట్టి సాక్ష్యాన్ని అనేకులకి మనము చెప్పాలి. ఈ క్రిస్మస్ మాసంలో, క్రిస్మస్ వచ్చిందిలే, నూతన వస్త్రాలు కొనుక్కుందాం, పిండి వంటలు వండుకున్నాం అంతేకాదు, కానీ క్రిస్మస్ వార్తను మనం ప్రకటించాలి. క్రిస్మస్ దేవుడు నాకు తోడై ఉన్నాడు, నీకు కూడా తోడై ఉంటాడు అనేటువంటిది సువార్తను మనం వారికి వినిపించాలి. ఎలా వినిపించాలంటే మన సాక్ష్యమే ఒక సువార్త. అందుకని ఈయన ఏమంటున్నాడంటే, నాకు దేవుడు ఉన్నాడు, నీకు కూడా దేవుడిగా ఉంటాడు. నాకు రక్షకుడుగా ఉన్నాడు, నీకు కూడా రక్షకుడుగా ఉంటాడు, నిన్ను కూడా రక్షిస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని నువ్వు నమ్ముకుంటే దేవుడు నిన్ను కూడా రక్షిస్తాడమ్మా. నేను నమ్ముకున్నాను, ఇంతవరకు కూడా క్షేమం ఇచ్చాడు నా జీవితంలో, నా కుటుంబంలో, నా బిడ్డలకు, నాకు అనేటువంటి సాక్ష్యము నేను కూడా అనేకులు చెప్పినప్పుడు అనేకులు దేవుని మందిరానికి రాగలుగుతారు. అంతేగాని మనం చెప్పకుండా మన వరకే మనం విన్నప్పుడు ఏమాత్రం కూడా ప్రయోజనం లేదు. అలాగే మన దాసరాలు కూడా మరి గడిచిన 2 వారాల క్రితం కూడా మరి వారందరిని కూడా మందిరానికి నడిపించారు. మన సుబ్బులమ్మ గారు ఎవరినంటే మన యొక్క షేక్ మరి అబీగలి కుటుంబాన్ని అంతా కూడా మరి వారందరిని కూడా తను చెప్పగలిగింది. ఎంత గొప్ప, నాకు చాలా సంతోషం వేసింది. మరి అదే మన దేవుని ప్రేమ అంటే. ఒకడు మన దేవుని మందిరాన్ని అదే మనం ఏం చేసే సహాయం. నువ్వేమి ఇవ్వసరలేదు. కాబట్టి అలాగే దేవుడు ఏమంటున్నాడంటే, దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడాడు. నిజంగా మన మార్గాల్లో ఎన్నిసార్లు కాపాడుతూ వచ్చాడో దేవుడు. ఆ బస్సు ప్రయాణాల్లో, రైలు ప్రయాణాల్లో కదా, ఆటో ప్రయాణాల్లో ఎంత సహాయం చేస్తారు కదా. ఎన్ని ప్రయాణాలు చేస్తున్నారు అనేకులు. తెల్లారి లేచింది మొదలు తెల్లారకు ముందే 4 కాడి నుంచే ప్రయాణాలు తిరుగుతూ ఉంటున్నారు. అయితే దేవుడు ఇంతవరకు కూడా మనకు కాపుదలు ఇచ్చాడు, ఇంతవరకు కూడా నన్ను రక్షించాడు. అందుని బట్టి నా దేవుడు నేను ఆరాధిస్తా అని ప్రభువుని మనం ఆరాధించి గణపరిచే బద్దులమే. అలాగే యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో ఉన్న ఒక మాట చూసి మనం ముందుకు సాగుతాం. దానికి ఏదో క్రిస్మస్ వచ్చింది, క్రిస్మస్ మాసాన్ని జరుపుకుని అలా కాదు, కానీ మన సాక్ష్యమే అనేకులకి సువార్త అన్నమాట. అదే మన సువార్త పత్రిక. కాబట్టి యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలో మనం గమనించినప్పుడు అక్కడ ఏం రాయబడుతుంది? జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెను, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేన్ని తాకి చూచెను, అది మీకు తెలియజేస్తున్నాము కదా. ఏది విన్నామో. అందుకనే యోహాను భక్తుడు అంటున్నాడు, జీవవాక్యమును గూర్చినది ఏమంటది?
దేవుని యొక్క వాక్యం గురించి మనం చెప్పాల్సిందే. నీ గురించి నా గురించి చెప్తే ఎవరు ఎనరో, చెప్పకూడదు కూడా. కాబట్టి దేవుని మాటలు మనం చెప్పినప్పుడు అనేకులకి దేవుడు వారికి ఎంతో మరి ప్రోత్సాహాన్ని ఇస్తాడు, ఎంతో రక్షణ ఇచ్చేవాడు కూడా. అందుకని యోహాను అంటున్నాడు, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూసితమో, మా చెవులతో ఏం విన్నామో, మా కళ్ళతో ఏం చూసామో అంటున్నాడు కదా. చూసితమో, మా చేతులు దేనిని తాకి చూచెను. మా యొక్క చేతులు ఉన్నాయి చూసారా, మా చేతులు దేని తాకి చూచెను, అది మీకు తెలియజేస్తున్నాం. అంతేనా? మనం ఇంకేదైనా తెలియజేస్తున్నాం అంటారా? కాబట్టి మనం విన్నదే, చూసినదే అనేకులకు మనం చెప్పటం, అదే దేవుని సువార్త. కాబట్టి ఈ క్రిస్మస్ మాసంలో అనేకులకు దేవుని సువార్తని చెప్పి వారిని దేవుని మందిరానికి నడిపిస్తే నీకు దేవుడు ఒక జీవ కిరీటాన్ని ఇస్తాడు. కాబట్టి ఇది సమయాల్లో దేవుడు నాకు తోడై ఉన్నాడు కనుక నీకు కూడా తోడై ఉంటాడు అని దేవుడు తెలియపరుస్తున్నాడు. అలాగే దేవుడు నాకు ఏమిచ్చాడు అని చూస్తే ఇర్మియా గ్రంథంలో 15వ అధ్యాయము 16 వచనం చూస్తాం. 2వ తలంపులో ఇర్మియా గ్రంథంలో కూడా ఒక మాట చూడండి, 15-16 కూడా చూస్తాం. 15వ అధ్యాయము 16 వచనం కూడా చదివి సహాయం చేయండి. ఇర్మియా గ్రంథం 15-16లో చూస్తే మరి చక్కగా మనకి భాగంలో చూసినప్పుడు దేవుని మాటలు, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతి యెహోవా దేవా, నీ నామము నాకు పెట్టబడిన గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగు చేస్తున్నాయి కదా. ఆయన మాటలు ఎలాంటి మాటలు చూసారా? ప్రభు యొక్క మాటలు వింటున్నప్పుడు మనకి ఎంత సంతోషం ఉంటుందో, నిజంగా ఎంత ఆనందం ఉంటుందో. కాబట్టి ఇదే నీవు నేను కూడా మరి కలిగి ఉన్నటువంటి సాక్ష్యం. కాబట్టి మరి ఇర్మియా భక్తుడు అంటూ ఉన్నాడు, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని ఏం చేస్తానంట, నేను భుజించానంటున్నాడు. ఆ మాటలు భుజించి మనం ఆహారం ఏ విధంగా అయితే భుజిస్తామో అదే విధముగా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు మనం భుజించినప్పుడు మనకెంతో ఆరోగ్యాన్ని. అందుకని దేవుడు అంటాడు, నా మాటలు తేనె కంటేను జుంటి తేనె ధారల కంటే కూడా మధురమైనటువంటి మాటలు అంటాడు భక్తుడు. కాబట్టి అలాగంటున్నాడు, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని ఏం చేశానంట, నేను భుజించి తిని, సైన్యములకు అధిపతి యెహోవా నీ నామము నాకు పెట్టబడిన గనుక నీ మాటలు నాకు ఏమిస్తున్నాయంట, సంతోషాన్ని ఇచ్చినాయి. కాబట్టి దేవా నా జీవితంలో నీ మాటలు నాకు సంతోషాన్ని ఇచ్చినాయి, అదే అందుని బట్టి నేను ఆరాధిస్తున్నాను ప్రభా అని నీవు కూడా అదే మనకు సాక్ష్యం. మన సువార్త ఏం చెప్పాలంటే, దేవుని మాటలు నాకు సంతోషాన్ని ఇచ్చినాయి అమ్మా, యేసుక్రీస్తు మాటలు నాకు సంతోషాన్ని ఇచ్చినాయి, ఆయన మాటలతోనే నేను ఆదరించబడుతున్నాను, ధైర్యపరచబడుతున్నాను, ప్రోత్సహించబడుతున్నాను అని అనేకులకి చెప్పగలగాలి. ఇదే ఆనంద మాసం. డిసెంబర్ నెల అంటే ఆనంద మాసం అని చెప్పాడు భక్తుడు మంగాచార్యులు గారు చెప్పారండి. డిసెంబర్ నెల అంతా కూడా ఆనంద మాసం అనే మరొక పేరంట డిసెంబర్ నెలకు. కాబట్టి ఇక ఆనంద మాసంలో ఉన్నటువంటి నీవు నేను ఏదో గుట్టు చప్పుడు కాకుండా 4 మాటలని మనం మరి తిని అట్లా కాదు, కానీ నీ నా జీవితంలో ఆ సంతోషాన్ని ఇతరులకి కూడా మనము పంచాలి. కాబట్టి మరి ఈ భాగంలో చూస్తే దేవుడు నాకు సంతోషం ఇచ్చాడు. క్రిస్మస్ సువార్త ఏంటంటే నీకు కూడా సంతోషాన్ని ఇస్తాడమ్మా. కాబట్టి దేవుని సన్నిధికి రండి, దేవుని మాటలు వినండి, దేవుడు నిన్ను రక్షిస్తాడు. నీకు కూడా నీ కుటుంబంలో కూడా సంతోషం లేదేమో, సమాధానం లేదేమో, తగువులతో ఉన్నారేమో, గొడవలతో ఉన్నారేమో, కలవరంతో ఉన్నారేమో, దేవుని మాటలు వినండి. అందుకని భక్తుడు అంటున్నాడు, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని అంటున్నాడు. కాబట్టి ఎంత మంచి మాటలో. ఆయన మాటలు దొరకడం అరుదండి, ఆయన మాటలు దొరకవు. ఆ మాటలు దొరికినప్పుడు మరి వాటిని మనం భుజించినప్పుడు, మనం వాటిని మన హృదయంలో చేర్చుకున్నప్పుడు మన హృదయానికి ఎంతో సంతోషం ఉంటుంది, ఎంతో నెమ్మది ఉంటుంది, ఎంతో ఆరోగ్యం దేవుని మాట. అందుకని కింద భాగంలో అంటాడు కదా, అంతేనా, నీ మాటలు నాకు సంతోషమును, రెండోది నా హృదయమునకు ఏం కలుగు చేస్తున్నాయంట, ఆనందమును కలుగు చేస్తున్నాయంట. ఆయన మాటలు విన్నప్పుడు హృదయం అంతా కూడా సంతోషిస్తుంది, హృదయమే సంతోషించేది కదా. అందుకని ఒక పాట పాడతాడు, హృదయమే
నీ ఆలయము అనేటువంటి పాటను భక్తుడు చక్కగా ఆలపిస్తూ ఉంటాడు. కాబట్టి నీ మాటలు నాకు సంతోషాన్ని ఇచ్చినాయి. యేసుక్రీస్తు మాటలు నాకు సంతోషాన్ని ఇచ్చినాయి. మీ సంవత్సరాంతం వరకు కూడా ఆయన మాటలు వింటూ నేను బ్రతుకుతున్నానమ్మా అని చెప్పేవాళ్ళు ఎంతమందో నిజముగా. కాబట్టి ఆయా సభలకు వెళ్తున్నప్పుడు అనేకులు ఎంతో మంచి మాటలు చెప్తూ ఉంటారు, దేవుని మాటలు. అందుకనే వాళ్ళు అంటారు, నా హృదయమునకు ఆనందము కలుగు చేస్తున్నాయి. అవును ప్రభా, నీ మాటలు నా హృదయానికి ఆనందం కలుగు చేస్తున్నాయి ప్రభా. అందరూ బట్టి నేను ఆరాధిస్తున్నాను ప్రభా. ఈ సంవత్సరాంతంలోనికి ప్రభా నన్ను నడిపించావు. అనేకులు ప్రభా మరి లేరు, కానీ నన్ను ఇంతవరకు కూడా నీ కాపుదలు ఇచ్చావు, నీ రక్షణ ఇచ్చావు, నీ భద్రత ఇచ్చావు, నీ ఆహారంతో నన్ను పోషిస్తున్నావు అని మన ప్రభువుని హృదయమారా కూడా ఆరాధించి అనేకులకి ఈ సువార్తని చెప్పినప్పుడు నీకు సాక్ష్యమే వారికి సువార్తగా క్రిస్మస్ మాసంలో వారికి అందించినప్పుడు ఒక్కళ్ళన్నా కూడా వింటారు. ఒక్కళ్ళన్నా కూడా 10 మాటలు చెప్తే ఒక్క మాట అన్నా కూడా వినకుండా ఉంటారా? కాబట్టి ఒక్క మాట అన్నప్పుడు వారి హృదయంలో ఈ మాట వారి హృదయంలో గుచ్చబడినప్పుడు దేవుడు వారిని దర్శిస్తాడు, వారిని సందర్శిస్తాడు, వారిని రక్షించేవాడిగా ఉంటాడు. కాబట్టి ఇదే మనం చేసేటువంటి క్రిస్మస్ సువార్త అన్నమాట. కాబట్టి ఇక్కడ ఇర్మియా భక్తుడు ఏమంటున్నాడు, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతి యెహోవా నీ నామము నాకు పెట్టబడిన గనుక నీ మాటలను నాకేం చేస్తున్నాయంట, సంతోషాన్ని ఇస్తున్నాయి. నీ మాటలు నాకేం కలుగు చేస్తున్నాయంట, సంతోషాన్ని ఇస్తున్నాయని భక్తుడు మరి మాట్లాడుతున్నారండి. కాబట్టి ఆయన మాటలు మనకేం అనుగ్రహిస్తాయంట, సంతోషాన్ని ఇస్తాయి. అందుకే 119వ సంకీర్తన 111 వచనం చూడండి. 119, 111 కూడా చూస్తాం. 119వ సంకీర్తన 111 వచనం. 119వ సంకీర్తన 111 వచనంలో గమనిస్తే ఏం రాయబడుతుందంటే, నీ శాసనములు నాకు హృదయానందకరములు, అవి నాకు నిత్య స్వాస్యముగా మరి భావించుచున్నాను అంటున్నాడు దావీదు. కాబట్టి నీ మాటలు ఎలా ఉన్నాయంటే, నీ శాసనములు నాకు హృదయానందకరములు, నీ శాసనాలు నా హృదయానికి ఆనందాన్ని కలిగజేస్తున్నాయి. అవి నాకు ఎలా ఉన్నాయంట, నిత్య స్వాస్యముగా నేను భావించుచున్నాను అంటున్నాడు. ఆయన మాటల్ని దావీదు ఏం చేస్తున్నాడంట, అవి నాకు నిత్య స్వాస్యముగా భావించున్నానని దావీదు అంటున్నాడు. 112వ వచనంలో కూడా నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోబర్చుకొని ఉన్నాను అంటాడు. కాబట్టి ఆయనకి కట్టడలను మనం గైకొనాలంటే మన హృదయాన్ని మనం ఏం చేసుకోవాలంట, లోబర్చుకోవాలి. దేవునికి మనం లోబర్చుకున్నప్పుడు దేవుడు నా హృదయాన్ని ఆయన స్వీకరించేటువంటి వారుగా ఉండి ఆయన నా హృదయాన్ని బాగు చేసేటువంటి వాడు మన ప్రభు అనే యేసుక్రీస్తు వారు. కాబట్టి ఈ యొక్క 2వ తలంపులో మన భాగంలోనికి ఏం తీసుకొస్తున్నారంటే, దేవుడు నాకేమి ఇచ్చాడంటే, దేవుడు నాకు ఆనందాన్ని ఇచ్చాడు, సంతోషాన్ని ఇచ్చాడు, అందును బట్టి నా దేవుడు నేను ఆరాధిస్తున్నానని మరి 2వ తలంపుగా మనము క్రిస్మస్ వార్తను అనేకులకు మనం బోధించవలసిన వారం వింటున్నాం. కాబట్టి 3వ తలంపుగా చూస్తే న్యాయాధిపతుల గ్రంథం 5:13 చూస్తాం. న్యాయాధిపతుల గ్రంథము 5:13 కూడా చూడండి. మీ యొక్క పరిశుద్ధ గ్రంథాల్లో 5వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయం 13 వచనం. 5:13 కూడా గమనిస్తే అక్కడ ఏమన్నదంటే, ప్రజల వీరుల్లో శేషించిన వారును కూడి వచ్చిరి. శేరులు అక్కడ చివరి భాగం చూస్తే నాకు సహాయము వచ్చెను అంటున్నాడు. కాబట్టి చివరి మాట మనం చూస్తే దేవుడు మనకేం చేశాడంట, నాకు ఏం చేశాడంట, సహాయము వచ్చాడు. ఆ యొక్క మాట చాలండి, ఒక్క మాట. కాబట్టి చివరి మాటలో చూస్తే నాకు సహాయము వచ్చింది దేవుని మూలకంగా. కాబట్టి నీకు కూడా దేవుడు సహాయాన్ని ఇచ్చేటువంటి వాడు అని మన సువార్తను వారికి మనం బోధించవలసిన వారమై ఉంటున్నామండి. కాబట్టి న్యాయాధిపతుల గ్రంథం 5:13 వచనం ద్వారా ప్రభు మన గమనాన్ని తీసుకొస్తున్న మాటలు ఏంటంటే, నాకు సహాయము. కాబట్టి యెహోవా నాకు ఏం చేశాడంట, యెహోవా నాకు సహాయము చేయ వచ్చాడు. కాబట్టి నాకు సహాయం చేయడానికి మనుషులు ఎవరు రాలేదు, కానీ దేవుడే నాకు సహాయం చేయడానికి వచ్చాడమ్మా. అందును బట్టి నా దేవుడు నేను ఆరాధిస్తున్నాను, నీవు కూడా ఆరాధించు అని చెప్పటమే సువార్త. నాకు యెహోవా నాకు సహాయము మరి చేయవచ్చును అని ప్రభువును మనం సాక్ష్యం చెప్తూ
మరి వినేటువంటి వారికి ఆ యొక్క సువార్తను కూడా మనము అందించడమే మరి క్రిస్మస్ ఆరాధన అంటే. కాబట్టి ప్రభువుని యొక్క క్రిస్మస్ మాసంలో అనేకులకి క్రిస్మస్ వార్తను మనం ప్రకటించినప్పుడు వాళ్ళు రక్షించబడతారు. ప్రకటించబడకపోతే ఎలా రక్షించబడతారు వాళ్ళు? కాబట్టి నా జీవితంలో మరి నా సాక్ష్యాన్ని బట్టే వారు మందిరానికి మరి వచ్చేటువంటి వారు ఉంటారు. కాబట్టి ఈ మాట చూస్తే యెహోవా నాకు సహాయం చేయవచ్చని అంటున్నాడు. కాబట్టి నీకు కూడా సహాయం చేస్తాడు. అవును ప్రభు, ఇంతవరకు కూడా నాకు సహాయం చేయటానికి వచ్చావు ప్రభా, అందును బట్టి నిన్ను ఆరాధిస్తున్నాను ప్రభా అని మన హృదయమార కూడా 3వ తలంపులో మన ప్రభువును మనం ఆరాధించాలి. నీకు కూడా మరి సహాయం చేస్తాడు, నీకు కూడా మరి సంతోషం ఇస్తాడని మనం అనేకులకి చెప్పవలసిన వారు. 4వ తలంపులో చూస్తే ఫిలిప్పీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ ఫిలిప్పీలకు రాసిన పత్రికలో కూడా ఒక మాట చూస్తాం కదా, ఆ మాట కూడా గమనించండి. ఫిలిప్పీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వాక్యం చదువుతున్నామండి. కాబట్టి నేను మిగులు అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారము మీ ప్రార్థన వలన యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు ఎలా ఉన్నదంట, సమృద్ధిగా కలుగుట వలన ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నేను ఎరుగుదును. కాబట్టి 4వ తలంపులో మనం చూస్తే నా ప్రభు నాకు సమృద్ధిగా ఇచ్చినాడు. సమృద్ధిగా ఏమన్నాడంట, సమృద్ధిగా కలుగుటకు కారకుడయ్యాడు అన్నాడు. కాబట్టి ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిగణించిన. కాబట్టి దేవుణ్ణి నేను నమ్ముకోవడాన్ని బట్టి దేవుడు నా జీవితంలో నాకు సమృద్ధినిచ్చాడు. అందును బట్టి నా ప్రభు నేను ఆరాధిస్తున్నాను. 4వ తలంపులో మరి అపుస్తైన మరి పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ నాకు సమృద్ధినిచ్చినాడు కనుక నీకు కూడా సమృద్ధినిస్తాడు. నాకు సమృద్ధినిచ్చినటువంటి దేవుడు నీకు కూడా సమృద్ధినిస్తాడని చెప్పడమే సువార్త. కాబట్టి నాకు సమృద్ధి అనేటువంటిది ఏంటంట, మన సాక్ష్యము నీకు కూడా సమృద్ధినిస్తాడు అని మనం ఇతరులకు చెప్పడం సువార్తను అన్నమాట. కాబట్టి ఇట్టి విధంగా మన సువార్తను అనేకులు మనం తెలియపరిచినప్పుడు మనతో పాటు మరి మాట్లాడేటువంటి వారికి చెప్పినా కూడా వారు వినేటువంటి వారు ఉంటారు. కాబట్టి 4వ తలంపులో చూస్తే మన భాగంలో మరి ఏమని రాయబడుతున్నదండి, 20వ వచనములో నేను మిగులు అపేక్షించున్నాను ప్రకారము మీ ప్రార్థన వలన యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు ఎలా ఉన్నదంట, సమృద్ధిగా కలుగుట వలన ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించింది. కాబట్టి సమృద్ధి అయినటువంటి కృపను దేవుడు అనుగ్రహించినాడు కనుకనే ఆ యొక్క రక్షణార్థముగా నాకు పరిణమించింది అని నేను కూడా మన ప్రభువుని హృదయమారా కూడా నాకు రక్షణార్థముగా పరిణమించునని నేను ఎరుగుదును అంటున్నాడు. కాబట్టి నా జీవితంలో మనము కూడా ఎరిగినాం అనేటువంటి వారికి ఉన్నాం కనుక నేను ఎరిగాను ప్రభా అని మన ప్రభువుని హృదయమారా కూడా ఆరాధించాలన్నమాట. 4వ తలంపులో దేవుడు నాకు సమృద్ధినిచ్చినాడు, నీకు కూడా సమృద్ధినిస్తాడు. నాకు సమృద్ధినిచ్చినట్టు దేవుడు నీకు కూడా సమృద్ధినిస్తాడు కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారి విశ్వాసం ఉంచు, ఆయన నమ్ముకో అని నేను కూడా ఈ యొక్క క్రిస్మస్ మాసంలో మరి అనేకులకి మన సువార్తను మరి ప్రకటించవలసిన వారం ఉంటున్నాం. మరి 5వ తలంపులో మనం చూస్తే మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం. 10:23 10వ అధ్యాయము 23వ వచనం కూడా చూస్తాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:23 కూడా గమనిస్తాం కదా. ఆ మాటలో చూస్తే ఎలా ఉన్నది చదవండి. ఆ మాట 10:23 వచనములో అన్నీయు ఇక్కడ అంటున్నాడు, అన్ని విషయముల యందు నాకు స్వాతంత్ర్యము కలదు కానీ అన్నీయు చేయదగినవి కావు, అన్నింటి యందు నాకు స్వాతంత్ర్యము కలగదు కానీ అన్నీయు క్షేమాభివృద్ధి కలుగజేయదు. కాబట్టి ఇక్కడ 4వ తలంపులో ప్రభు మన గమనాన్ని తీసుకొస్తున్న మాట చూస్తే నాకు క్షేమాభివృద్ధినిస్తాడు అని అంటున్నాడు. నాకు సమృద్ధినిచ్చినటువంటి దేవుడు నాకు మరి ఏం చేస్తానంట, నాకు స్వాతంత్ర్యం ఇచ్చాడు దేవుడు
కనుక నీకు కూడా స్వతంత్రాన్ని ఇస్తాడు. ఒకప్పుడు నీవు కూడా బానిసత్వంలో ఉన్నావు, సాతాను బానిసత్వంలో ఉంటే మరి దేవుడు విడిపిస్తాడు అనేటువంటిది నేను కూడా సత్య సువార్తను అన్ని విషయములందు నాకేం చేశాడంట, స్వాతంత్ర్యము కలదు అంటున్నాడు. కాబట్టి మనకు దేశంలో మనము కూడా ఒకప్పుడు స్వతంత్రం లేనటువంటి దినాలు 1947 సంవత్సరానికి ముందు నేను కూడా బ్రిటిష్ వారి పరిపాలన ఉన్నాం. అయితే దేవుడు నాకు కూడా స్వతంత్రాన్ని ఇచ్చాడు. కనుక క్రీస్తు యేసు నాకు కూడా ఏమి ఇచ్చాడంట, ఇటు స్వతంత్రం ఇచ్చిన ప్రభువుని మన హృదయమారా కూడా ఆరాధించి మన ప్రభువుని మనం ఘనపరచాలి. కాబట్టి 4వ తలంపులో చూస్తే నాకు స్వతంత్రము, నీకు కూడా దేవుడు స్వతంత్రం ఇస్తాడు. దేవునిలోకి వచ్చినప్పుడు దేవుడు నీకు మరి మంచి స్వతంత్రాన్ని దేవుడు ఇచ్చేటువంటి వాడు ఉంటాడు. అందును బట్టి మన ప్రభువుని మన హృదయమారా కూడా ఆరాధించి మన ప్రభువును మనం ఘనపరచాలి. అన్నింటి యందు నాకేమున్నదంట, స్వాతంత్ర్యము కలదు అనేటువంటి మాటను భక్తుడు మరి కొరింథీ సంఘానికి రాస్తూ ఆయన చక్కగా ఈ మాటలు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. కలదు కానీ అన్నీ క్షేమాభివృద్ధి కలుగ చేయవు. కాబట్టి అన్నీ కూడా క్షేమాభివృద్ధి. కాబట్టి మన తలంపు ఏంటంటే క్షేమాభివృద్ధి అన్నీ కూడా కలుగజేయవు. కొన్ని మాత్రమే మనకు స్వతంత్రం ఉన్నది కనుక మనం స్వతంత్రాన్ని దుర్వినియోగపరచుకోకూడదు. కానీ మన స్వతంత్రమును మనం సద్వినియోగపరుచుకున్నప్పుడే నేను కూడా క్రీస్తులో రక్షించబడేటువంటి వారిగా ఉంటామని మరి ఈ ప్రభు ఈ మాటల ద్వారా నన్ను కూడా మరి ఆయన హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి ఇటు స్వాతంత్రం నాకు ఇచ్చావు ప్రభా, అందును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. కాబట్టి దేవుళ్ళకి వస్తే యేసుక్రీస్తుని విశ్వాసం ఇస్తే దేవుడు నీకు కూడా స్వాతంత్రాన్ని ఇస్తాడు, స్వతంత్రము అనుగ్రహించేటువంటి వాడు ఉంటాడు. అందును బట్టి మన ప్రభువుని మనం ఆరాధించాలి. కాబట్టి నీకు కూడా స్వతంత్రం లేదేమో, అయితే దేవునిలోకి వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందంటాడు. కాబట్టి సత్యం ఏంటంట, ప్రభువైన యేసుక్రీస్తు వారే సత్యము, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అంటాడు దేవుడు. కాబట్టి అట్టి సర్వసత్యములోనికి వారిని మనం నడిపించినప్పుడు అదే సువార్తను మనం అనేకులకి ప్రకటించిన వారం అవుతాం. అంతకన్నా భాగ్యము ఏమీ కూడా ఉండదు. కాబట్టి నాకు స్వతంత్రము కనుక నీకు కూడా మరి స్వతంత్రాన్ని దేవుడు ఇస్తాడు అని మనం ఇతరులకి ప్రకటించడమే సువార్త. ఒకటి సాక్ష్యము, ఒకటి మన సాక్ష్యము, ఒకటి వాళ్ళకి మనం సువార్తను ప్రకటించేది. కాబట్టి ఇటు విధంగా నేను కూడా ప్రభువుని ఆరాధించాలి. 5వ తలంపులో చూస్తే 118వ సంకీర్తన 7వ వచనం, 118వ సంకీర్తన 7వ వాక్యం. కాబట్టి ఇక్కడ మేలు చాలండి. కాబట్టి ఇక 118వ సంకీర్తన 7వ వచనంలో చూస్తే ఏం రాస్తూ ఉన్నాడంటే ఆ మాటలు, యెహోవా నా పక్షము వహించి నాకు సహాయుడై ఉన్నాడు. అందును బట్టి మన ప్రభుని మనం ఆరాధించాలి. ఎందుకు ఆరాధించాలంటే 5వ తలంపులో మరి నాకు సహకారం అందించినటువంటి దేవుడు నీకు కూడా సహకారం అందిస్తాడు. నాకు అందించిన దేవుడు నాకొక్కడికి మాత్రమే కాదు, కానీ ఆయనలో ఉంటే ఆయన యందు విశ్వాసం ఇస్తే ఆయన మీద ఆధారపడితే నీకు కూడా సహాయం చేయడానికి దేవుడు ఆయన ఇష్టపడుతున్నాడని మనం అనేకులకి సత్య సువార్తను ప్రకటించవలసిన వారం ఉంటున్నాం. కాబట్టి దావీదు అంటాడు కదా ఇక్కడ, యెహోవా నా పక్షము వహించి నాకు సహాయకుడై ఉన్నాడు అంటున్నాడు. కాబట్టి దేవుడు సహాయి అయి ఉన్నాడు అంటున్నాడు, సహకారి అయి ఉన్నాడు అంటున్నాడు. కాబట్టి మనకి కూడా దేవుడు సహకారాన్ని అందించేవాడుగా ఉంటున్నాడు. అందును బట్టి మన ప్రభువును మనం ఆరాధించి ఇంతవరకు కూడా నాకు సహకారం అందించావు ప్రభా, అందును బట్టి నీకు వందనాలు. ఈ 2025వ సంవత్సరాంతంలోనికి నడిపించినటువంటి దేవుడు నాకు ఇంతవరకు కూడా నీ యొక్క సహకారాన్ని నాకు అందించావు, అందును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు అని మన ప్రభువుని హృదయమారా కూడా ఆరాధించారు. కాబట్టి ఈ సంవత్సరాంతంలో నీకు కూడా సహకారం అందిస్తాడు అని మన ప్రభువుని హృదయమారా కూడా ఆరాధించి వ్యక్తిగతంగా అనేకులకి మనం ఈ సత్య సువార్తను మనం ప్రకటించడం ఇదే సువార్త అంటే. కాబట్టి ఇటు విధంగా మన సువార్తను మనం ప్రకటించాలన్నమాట. కాబట్టి మరొక మాట చూస్తే
మరి 6వ తలంపు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18 వచనం. 4:18 ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ అధ్యాయము సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. ఆ, మీరు పంపిన వస్తువులు ఉమ్, ఎపఫ్రొదితు వలన పుచ్చుకొని ఆ. ఏమీ తక్కువ లేక ఉన్నది. ఏవి తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. చాలండి. కాబట్టి ఇక 18వ వచనంలో 6వ తలంపులో మరి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనంలో చూస్తే నాకు సమస్తము కూడా ఇచ్చినాడు అంటున్నాడు. అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నాడంట? నాకు సమస్తములు ఎలా ఇచ్చాడంట? సమృద్ధిగా కలిగి ఉన్నది. అందును బట్టి నిన్ను ఆరాధిస్తున్నాను. మనం ఎందుకు ఆరాధిస్తున్నామంటే అనేక డినామినేషన్లో ఆరాధన ఉండదు కనుక వ్యక్తిగతంగా ఆరాధించుకునేటువంటి కృపను ధన్యతను మరి సహవాసాలు మాత్రమే ఉన్నది. ఎవరు కూడా ఆరాధించడానికి సమయం ఎవరు సేవకులు ఎవరు కూడా వాళ్ళే చెప్తారు, గంటలు చెప్తారు. కానీ విశ్వాసికి ఆరాధించాలి. వాళ్ళ విశ్వాసులకి చాలా హృదయంలో ఆతృత ఉంటుంది, కానీ వారిని నోరు తెరవకుండా వీళ్ళే గంటల ఒకళ్ళ తర్వాత కూడా చెప్తూ ఉంటారు. కానీ వారిలో ఉన్నటువంటి హృదయ వాంఛను తెలుసుకోలేనటువంటి వారు ఉంటారు. అయితే మరి ఈ భక్సింగ్ గారి సహవాసములు అయితే ఆరాధన ఎందుకు ఆరాధించాలి, వర్షిప్ ఎందుకు చేయాలి, దేవుని మనం ఎందుకు ఆరాధించాలి అనేటువంటి ఆరాధన కొరకు ఒక అరగంట సమయం ఇస్తారండి. అరగంటలో అనేకులు ఆరాధించారు. కొంతమంది స్త్రీలు, కొంతమంది పురుషులు వచ్చినటువంటి వేల మంది సంఖ్యలో మరి కొందరికే సమయం దొరికింది, కొందరికి మరి చివరికి ఏం చెప్తారంటే అందరికీ సమయం దొరకదు కనుక 2 నిమిషాలు మౌనముగా ఎవరి యొక్క హృదయాల్లో వారు ఆరాధించుకోండి అని చెప్తారు. కాబట్టి నా జీవితంలో నాకు సమస్తము కూడా సమృద్ధిగా కలిగి ఉన్నది, అందును బట్టి నా ప్రభువు నేను ఆరాధిస్తున్నాను అని నేను కూడా హృదయమారా కూడా ఆరాధించాలి. అవును ప్రభు, నా జీవితంలో నాకు నువ్వు సమస్తము కూడా ఏంటంట, కొన్ని కాదు కానీ సమస్తాన్ని కూడా దేవుడు మనకేం చేశాడంట, సమృద్ధిగా కలిగి ఉన్నది. నీకు నాకు కూడా దేవుడు సమృద్ధిగా సమస్తాన్ని కూడా సమృద్ధికి ఇచ్చినటువంటి దేవుణ్ణి ఆరాధించకుండా స్తుతించకుండా ఈ సంవత్సరాంతం వరకు కూడా కాపాడినటువంటి దేవుణ్ణి మనం ఎలా ఉంటామండి నిజముగా? కాబట్టి మన యొక్క మనస్సాక్షి మనల్ని గద్దించదా? కాబట్టి నా జీవితంలో నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, అందును బట్టి మన ప్రభువుని మనం ఆరాధించాలి. ఈ మాట మీరు నాతో కూడా కలిసి చెప్పండి. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది అంటున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. కాబట్టి నా జీవితంలో మీరు పంపిన వస్తువులు ఎపఫ్రొదితులకు పుచ్చుకొని మరి ఏమీ తక్కువ లేక ఉన్నది. అయితే మనోహరమైన మరి ఎలాంటిదంట, సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి అని దేవుని వాక్యం సెలవిస్తున్నదండి. కాబట్టి 5వ తలంపులో చూస్తే మన భాగంలో నాకు ఏం చేస్తున్నాడంటే దేవుడు నాకు సమృద్ధిగా ఇచ్చినాడు. ఆ ప్రతి విషయంలో కూడా దేవుడు నన్ను ఆశీర్వదించినాడు. అందుకని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 19వ వచనం కూడా చదవండి. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును కూడా తీర్చును. అందును బట్టి మన ప్రభువును మనం ఆరాధించాలి. నా యొక్క ప్రభువు కాగా నా దేవుడు ఆయన తన ఐశ్వర్యము చొప్పున. కాబట్టి మనం ఆరాధించేటువంటి దేవుడు మరి భేదవాడు కాదు, కానీ ఆయన మరి ఎలాంటి వాడంట, ఐశ్వర్యవంతుని మనం ఆరాధిస్తున్నాం. మన దేవుడు దరిద్రుడు కాడు, మన దేవుడు గొప్ప దేవుడు, ఆరాధనకు యోగ్యుడు. అందుకని అంటున్నాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మరి యోహాను గారు మరి ఈ మాటలు అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు కదా. కాగా నా దేవుడు ఎలాంటిదంట, నా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో, క్రీస్తు యేసులో ఉన్నటువంటి మహిమలో మీ ప్రతి అవసరాన్ని కూడా తీరుస్తును. అందును బట్టి నా ప్రభువుని నేను ఆరాధిస్తున్నాను. ప్రభా, ఈ 2025 సంవత్సరంలో నా ప్రతి అవసరాన్ని కూడా తీర్చాడు. అలాగే నీ అవసరాన్ని కూడా తీరుస్తాడు. దేవుని సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో ప్రార్థించుకో, ఆయన సన్నిధిలో మొరబెట్టుకుంటే దేవుడు నీ అవసరాన్ని కూడా తీరుస్తాడమ్మా, తీరుస్తాడయ్యా అని నీవు అనేకులకు చెప్పడమే సువార్త. కాబట్టి మన యొక్క సాక్ష్యము, రెండవది సువార్తని మనం పంచుకోవడమే క్రిస్మస్ ఆనందం అంటే.
కాబట్టి అట్టి విధముగా దేవుడు నిన్ను నన్ను కూడా సమస్తాన్ని కూడా మనకి ఏం చేస్తాడు వస్తూ వచ్చారంట, సమస్తమును కూడా సమృద్ధిగా కలిగి ఉన్నది. అందును బట్టి మన ప్రభువును ఆరాధించాలి. నాకు సమృద్ధికి ఇచ్చినటువంటి దేవుడు మీకు నిజంగా అర్థమవుతుందా లేదా నా మాటలు? దూరం నుండి దగ్గర నుంచి ఉంటున్న ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి నీకు కూడా సమృద్ధినిస్తాడు దేవుడు. నీకు కూడా మరి తన మహిమైశ్వర్యంలో నుంచి మీ యొక్క ప్రతి అవసరాన్ని కూడా దేవుడు తీరుస్తాడు. నీ అవసరాలన్నీ కూడా తీర్చిన దేవుడు, నా అవసరాలు తీర్చిన దేవుడు నీ అవసరాలు కూడా తీరుస్తాడు. ఆయన యందు విశ్వాసం ఉంచు, ఆయన సన్నిధికి రా, ప్రభువుని ఆరాధించు అని నేను కూడా అనేకులకి ఆయన సత్య సువార్తను చెప్పి ఆ యొక్క క్రిస్మస్ దినాల్లో అనేకుల్ని మరి దేవుని మందిరానికి నడిపించవలసిన వారమే ఉంటున్నాం. 6వ తలంపులో మన భాగంలోకి వస్తే మరొక మాట కూడా మనం ఎందుకు మన ప్రభువుని ఆరాధించాలండి? పేతురు రాసిన 7వ తలంపు, 6 తలంపులు చెప్పాను. ఈ 7వ తలంపులో చూస్తాం. పేతురు రాసిన మరి పత్రికలో మరి మొదటి పత్రిక 1:13 చూడండి. 1:13 కాబట్టి క- క్రీస్తును నడుము కట్టుకొని ఆ, నిబ్బరమైన బుద్ధి గలవారై ఆ, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు దేవుడు కృప విషయమైన సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. పేతురు మొదటి పత్రిక పేతురు రాసిన మొదటి అధ్యాయం 13 వచనం. కాబట్టి ఎలా ఉండాలంటున్నాడు? కాబట్టి మీ మనస్సును నడుము కట్టుకుని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మరి తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండండి అని ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని ఆయన కోరుకుంటున్నాడండి. 7వ తలంపులో చూస్తే యేసుక్రీస్తు నాకు ఇచ్చాడు కనుక ఆయన నీకు కూడా మరి ఆయన కృపను ఇస్తాడు అనేటువంటి మాటని మరి భక్తుడు మన గమనానికి తీసుకొస్తున్నారు. కాబట్టి ఇదే మాటను చూస్తాం ఆది కాండంలో, మరి ఇందా చూసాం కదా ఆ మాటని. కాబట్టి నా జీవితంలో ప్రభు మనకి ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు దీవెనలను బట్టి మన ప్రభువుని మనం ఆరాధించి మన ప్రభువుని మనం గణపరచ మరి బద్దులమై ఉన్నాం. కాబట్టి మరి అదే మాటను కూడా మనం పేతురు రాసిన 2వ పత్రికలో కూడా ఆ మాటని చూస్తామండి. మొదటి అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 13 వచనం. 2:13 చూడండి. 13 వచనంలో మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు మరి సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చినని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుచున్నాను అంటున్నాడు. కాబట్టి దేవుడు నా జీవితంలో ఆయన నేను కూడా ఈ యొక్క గుడారంలో ఉన్నాం కనుక ప్రభు మన గమనాన్ని తీసుకొస్తున్న మాటలంటే మరి ఆయన అంటున్నాడు, మన ప్రభు అని యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా అంటున్నాడు. కాబట్టి నా జీవితంలో నేను కూడా మరి గుడారము మరి సాదృశ్యంగా నేను కూడా కనిపిస్తా ఉన్న చివరి మాట మన గమనాన్ని చూపించి మన సమయాభావాన్ని బట్టి తిమోతి రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయము, తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం కూడా చదవండి. తిమోతి రాసిన 2వ పత్రిక 1:3 చదవండి. తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం కూడా చదవండి. కాబట్టి నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లను తలంచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగళ్ళు ఆపేక్షించుచు నీ యందు నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకుని నాకు పితరాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వలో అయిన లోయలోను నీ తల్లి అయిన యునేకేలోను నివసించెను.
అది నీ యందు సహా నివసించున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను అంటున్నాడు. చివరి మాటలు చూస్తే నీకు కూడా సంపూర్ణముగా ఇస్తాడు. కాబట్టి ఈ మాటలో సింపుల్గా మనం చూస్తే చివరి వచనంలో మనం చూస్తే నీకు కూడా సంపూర్ణముగా ఇస్తాడు అనేటువంటి మాటను మన గమనాన్ని తీసుకొస్తున్నాడు అన్నమాట. అక్కడ మాట మనం చూసినప్పుడు నా జీవితంలో మనకు కూడా మన దేవుడు సంపూర్ణంగా అనుగ్రహించేటువంటి దేవుడు ఉంటున్నాడండి. నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై. కాబట్టి దేవుడు నా జీవితంలో నీకు నాకు కూడా ఇంతవరకు కూడా ఆయన చూపినటువంటి సంపూర్ణ ఆనందమును బట్టి మన ప్రభుని హృదయమార కూడా ఆరాధించి మన ప్రభుని మనం గణపరచబద్ధులమై ఉంటా ఉన్నాం. కాబట్టి నీకు నాకు కూడా సంపూర్ణముగా మరి ఇచ్చేటువంటి వాడు మన ప్రభు అనే యేసుక్రీస్తు వారే. అందుని బట్టే మన ప్రభుని మనం ఆరాధించాలి. ఇక ఆరాధన తలంపుల్లో మన భాగంలో ప్రభు తీసుకొచ్చినటువంటి మాటలు చూస్తే ఎంత చక్కనటువంటి మాటలు అంటే, నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగళ్ళు ఎలా ఉన్నాడంట ఆపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును మనం ఏం చేయాలంట జ్ఞాపకము చేసుకుని నా యొక్క పితరాచారం ప్రకారం నిర్మలమైన మనస్సాక్షి. ఎలాంటి మనస్సాక్షి అంట? నిర్మలమైన మంచి మనస్సాక్షితో మన ప్రభువుని మనం మరి చూడవలసిన వారం వింటున్నాం. అందుని బట్టి మన ప్రభుని హృదయమార కూడా ఆరాధించాలి. కాబట్టి అనేకులకు కూడా మనం చెప్పవలసిన స్వార్థ ఏంటంటే, మరి నాకు కూడా సంపూర్ణంగా మరి ఇస్తాడు కనుక నీకు కూడా సంపూర్ణ ఆనందమును దేవుడు ఇచ్చేటువంటి దేవుడు ఉంటున్నాడు అని ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో మరి మనం వారికి ప్రకటించటమే, క్రీస్తుని తెలుసుకున్నటువంటి వారికి ప్రకటించటమే క్రిస్మస్ ఆనందం. కాబట్టి ఇట్టి విధంగా ప్రభువుని మనం హృదయమార కూడా ఆరాధించాలి. కాబట్టి నా దేవుడు మరి నాకేమిచ్చి నాకు సహాయం చేసినటువంటి దేవుడు నీకు కూడా సహాయం చేస్తాడు కనుక అటు విధంగా మన ప్రభువుని హృదయమార కూడా చెప్పబడినటువంటి తలంపులు మన హృదయంలో ఉంచుకుని కొంత సమయం మనం ప్రభువుని ఆరాధిస్తాం.